అన్నదాత సుఖీభవ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారన్నారు మాజీ మంత్రి సీదరి అప్పలరాజు. కూటమి పాలనలో రైతులకు కన్నీళ్లు తప్ప ఏమీ మిగల్లేదన్నారు. రైతు భరోసా కేంద్రాలు అడ్రస్ లేకుండా పోయాయన్నారు. ఎరువులు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సున్నా వడ్డీ రుణాలు ఒక్కరికైనా ఇచ్చారా అని చంద్రబాబును నిలదీశారు సీదరి అప్పలరాజు. జూన్ తర్వాత ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ వెల్ఫేర్ స్కీమ్ మీ రాష్ట్రంలో ఉన్నది. డేటా ఉంది, ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కదా, సచివాలయాలు ఉన్నాయి కదా. డేటా కోసం మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు కదా. మరెందుకు మీరు రైతు భరోసా అంటారో అన్నదాత సుఖీభావ అంటారో దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? 1 ఇయర్ ఎగ్గొట్టేశారు మీరు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇది గమనించాలి. 1 ఇయర్ ఎగ్గొట్టడం అనేది ఈ ఒక్క స్కీమే కాదు, ఈ ఒక్క పథకమే కాదు. ఇది అమ్మఒడి పోనీ మీరేదో తల్లికి వందనం అనుకున్నారు, మీ ఇష్టం, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. మరి 24, 25 దానికి అప్పుడు జమ కావాల్సినటువంటి డబ్బులు ఏమయ్యాయి? అన్నదాత సుఖీభావ ఈ డబ్బులు ఏమయ్యాయి? ఎగ్గొట్టేస్తారా? మళ్ళీ చివరి సంవత్సరం కూడా ఇదే చేస్తారా మీరు?